ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్పై 44 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించి అభిమానులను ఉర్రూతలూగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందులో ఓపెనర్ ఇషాన్ కిషన్ 106 నాటౌట్, ట్రావిస్ హెడ్ 67, హెన్రిచ్ క్లాసెన్ 34, నితీష్ కుమార్ రెడ్డి 30, అభిషేక్ శర్మ 24 మెరుపు ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నారు. 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలోనే 50 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయింది. కానీ సారథి సంజు సామ్సన్ 37 బంతుల్లో 66, 7 ఫోర్లు, 4 సిక్సులు మరియు ధృవ్ జురెల్ 35 బంతుల్లో 70, 5 ఫోర్లు, 6 సిక్సులు, 4 వికెట్కు 111 పరుగుల భాగస్వామ్యంతో పోరాడారు. అయితే హర్షల్ పటేల్, ఆడమ్ జంపా వీరిని అవుట్ చేయడంతో ఆర్ఆర్ ఆశలు దెబ్బతిన్నాయి. చివర్లో సిమ్రాన్ హెట్మైర్ 42, శుభం దూబే 34 నాటౌట్ ప్రయత్నించిన 242 పరుగులకే పరిమితమయ్యారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సిమర్జిత్ సింగ్ 2 వికెట్లు, హర్షల్ పటేల్ 2 వికెట్లు, మహ్మద్ షమీ 1 వికెట్, ఆడమ్ జంపా 1 వికెట్ కీలక పాత్ర పోషించారు. రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 1, రియాన్ పరాగ్ 4, నితీష్ రాణా 11 విఫలమవగా జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చి ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు నమోదు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్లో సమష్టిగా రాణించిన ఎస్ఆర్హెచ్ ఈ విజయంతో సీజన్ను ఘనంగా ప్రారంభించగా రాజస్థాన్ తదుపరి మ్యాచ్లో పుంజుకోవాలని చూస్తోంది.